హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నారు. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు ఇట్లా లేట్ చేయకుండా కొత్తగా ఎవరైనా అయితే ఛానల్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి ఆగండి, ఎక్కడికో వెళ్తున్నారే అని అనుకుంటున్నారా? మేమైతే మల్లూరు టెంపుల్కి వెళ్తున్నాం, శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే. అక్కడైతే పాపది అన్నప్రాసన ఉండే. పాప అంటే మా పాప అనుకునేవారు, చుట్టాల వాళ్ళ పాప. మా పాప అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే నియర్ బై అయితే వచ్చినాము. అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు చాలా అంటే చాలా బాగుంది. వెళ్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎండ్ అయిపోయింది, చాలా వేడిగా ఉంది. గుడి ఎంట్రీ అయితే ఇట్లా ఉంది. పైకైతే వెళ్తున్నాము, మెట్లయితే ఎక్కుతున్నాము. మెట్లయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ఉన్నాయో మీరే చూసేయండి. ఎలాగో అలా అయితే పైకైతే ఎక్కినాము, చూడండి మీరు. పైకైతే ఎక్కినాము. అయ్యగారు అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే కూర్చోమన్నారు. మేమైతే లోపలికి అయితే వెళ్ళి కూర్చోడానికి అయితే వెళ్తున్నాము. లోపలికి అయితే వెళ్ళి కూర్చోడానికి అయితే అవన్నీ అయితే సెట్ చేస్తున్నారు. పిల్లలు అయితే ఒక్క దగ్గర ఉండట్లేరు. వీళ్ళైతే పిల్లలు కాదు, అసలు పిడుగులు. అన్నప్రాసనకి వెళ్ళినామని చెప్పినాం కదా, అన్నప్రాసనకి అయితే ఇవన్నీ అయితే రెడీ చేసిండు. అయ్యగారు వచ్చి అయితే పూజ చేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిండు. పాపను రివర్స్ పడుకోబెడితే కావచ్చు, బాగా ఏడ్చింది పాపం. స్టమక్ పెయిన్ లేచినట్టుంది, అందుకోసమే చాలా లేట్ గా ముట్టుకుంది. బుక్ అయితే పట్టుకుంది పాప, చూడండి మీరే. ఎంత ట్రై చేసినా కూడా పట్టుకోవట్లేదు, ఎందుకంటే రివర్స్ లో పడుకోబెట్టడం వల్ల కడుపు నొప్పి లేచినట్టుంది. అందుకని నేనైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నా. ఎంత దూరం వచ్చి దర్శించుకోకపోతే ఎలా ఉంటది. అందరైతే కింద వెయిట్ చేస్తున్నారు. మేమైతే పైకి వెళ్ళి అర్చన చేయించుకోవడానికి అయితే పైకి వెళ్తున్నాం. ఈ టెంపుల్ అయితే మన భూమి మీదనే ఇలాంటి దేవాలయం ఇక్కడ లేదు. మీరు నమ్ముతారా? ఈ ఆలయం గురించి తెలుసుకుంటే తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ స్వామికి చర్మం, రక్తం, మానం శరీరం లాగా మెత్తగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే స్వామి వారి నాభి నుండి నిత్యం రక్తం వస్తుంది. అందుకే అక్కడ చందనాన్ని పూస్తారు. ఆ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారంలో ఇక్కడికి వచ్చిన భక్తులకు, సంతానం లేని వారికి, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి, అనేక దోషాలు ఉన్న వారికి, చదువుకునే వారికి, పెళ్లి కాని వారికి ప్రసాదంగా ఇస్తారు. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ పండితులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ స్వామికి నిష్ఠతో ధ్యానం చేస్తే ఆలయం మెట్లు దిగక ముందుకే పరిష్కార మార్గాన్ని చూపుతారట. భారతదేశంలోనే ప్రసిద్ధగాంచిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో ఒకటి. మరొక అద్భుతం ఏంటంటే ఈ ఆలయం పక్కనే చింతామణి జలపాతం ఉంది. ఈ జలపాతం సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటుంది. మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ రాళ్ళు అయితే ఒకదానిపైన ఒకటి పెట్టి ఉన్నాయి. ఎందుకు అని అడిగితే కోరికలను అట్లా నిలబడితే కోరికలు తీరుతాయని నమ్మకం అట భక్తులకు. ఈ నీళ్లు కొండపై నుంచి వస్తాయట. భక్తులకు అయితే అది ఎక్కడి నుంచి వస్తాయని డౌట్ అట. కొండపై నుంచి దేవుడు పాదాల నుంచి వస్తాయట. 365 days ఈ వాటర్ వస్తూనే ఉంటాయట. నేనైతే వాటర్ తాగిన, మినరల్ వాటర్ లాగానే ఉన్నాయి సేమ్. చాలా మంది అడుగుతున్నారు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అని అయితే అడుగుతున్నారు. చాలా మంది బాటిళ్లలో కూడా తీసుకెళ్తున్నారు. నా దగ్గర బాటిల్ లేదనేసి అక్కడ ఆంటీ ఉంటే ఆంటీని అడుక్కొని మరీ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్దామని. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.